హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీరు కొన్ని సామెతలు నిత్యం వింటూనే ఉంటారు. ఉల్టా చోర్ కొత్వాల్కో ఢాంటే అని. అలాగే తెలుగులో చెప్పాలంటే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందని. ఈ సామెతలు ఎరా బాబు, వీటిని మళ్ళీ తీసుకుని వీటి మీద కూడా కేసులు పెడతామని అనొద్దు. అయితే ఇవి ఎవరి గురించి చెప్తున్నాను అని మీకు తెలియాలి. ఎస్, బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నారు. ఎందుకంటే హిందూ గ్రంథాలని, హిందూ ధర్మాన్ని, హిందూ ఆచార్య పురుషుల్ని, హిందూ దేవీ దేవతల్ని నిత్యం వీళ్ళు అవమానిస్తూ, వీళ్ళు ఎందుకు అవమానిస్తున్నారు మమ్మల్ని అని మనం ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతా ఉన్నారు, తిరిగి మన్నే వేధిస్తూ ఉన్నారు. ఈ సంస్థ పాకిస్తాన్లో పుట్టి 1937లో అక్కడి నుంచి కేసులు అయితే ఇక్కడికి వలస వచ్చేసింది అని చెప్పి రికార్డ్స్లో ఉంది. అలా పాకిస్తాన్లో పుట్టి భారతదేశానికి వలస వచ్చిన ఈ సంస్థ భారతదేశంలో పుట్టి ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్న సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మాలాంటి హిందూ సంఘాలపైన ఉల్టా కేసులు పెడతా ఉంది. ఎందుకో తెలుసా? ఆ సంస్థ చేస్తున్న, ప్రచారం చేస్తున్న తప్పుల్ని మనం వేలెత్తి చూపిస్తున్నందుకు, సమాజానికి అర్థమయ్యేలాగా చెప్తున్నందుకు, ప్రచారం చేస్తున్నందుకు ఇన్ని కేసులు పెట్టారు. ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. చివరికి గౌరవ హైకోర్టు వరకు కూడా వెళ్ళటం జరిగింది. ఇన్ని చేసే బదులు మేము అడిగిన ప్రశ్నలకి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇది ఒక్కటే ప్రశ్న మేము ఎప్పుడు అడిగినా కూడా. ప్రశ్నకి సమాధానం చెప్పడానికి బ్రహ్మకుమారిల దగ్గర సమయం లేదా, సమాధానం లేదా, ఇది మాకు స్పష్టంగా చెప్పండి అని అడుగుతుంటే దానికి కూడా సమాధానం లేదు. కానీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రెస్ మీట్లో కొన్ని మాటలు మాట్లాడతారు. ఒక్కసారి ఆ న్యూస్లో ఏం చెప్పారో మీరు వినండి. బ్రహ్మకుమారీలు హిందూ మతానికి వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బ్రహ్మకుమారీలు హర్షం వ్యక్తం చేశారు. తాము మతాలతో సంబంధం లేకుండా మనిషినే దేవుడిగా భావిస్తామని బ్రహ్మకుమారి కుల్దీప్ దీదీ తెలిపారు. కానీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం బాధించిందన్నారు. హైకోర్టు తీర్పును జస్టిస్ ఈశ్వరయ్య సైతం స్వాగతించారు. న్యూస్ చూశారు కదా, తాము మతంతో సంబంధం లేకుండా మనిషిలో దేవుడిని చూస్తాము, కానీ మా మీద ఇలా దుష్ప్రచారం చేయటం, హిందూ వ్యతిరేకులు అంటూ దుష్ప్రచారం చేయటం బాధ కలిగించింది అంటున్నారు. సేమ్ బాధ మాకు కలగదా? మేము నమ్ముతున్న వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని, ఇతిహాసాలని వక్రీకరిస్తుంటే మేము బాధపడమా? మేము పూజిస్తున్న ఆంజనేయ స్వామిని, వినాయకుడిని, లేకపోతే విష్ణుమూర్తిని, శ్రీమన్నారాయణుడి యొక్క దశావతారాలని అవమానిస్తుంటే మేము బాధపడమా? మేము నమ్ముతున్న అమ్మవారిని శివుడి భార్య కాదు ఇంకెవరో భార్య అని చెప్తుంటే మేము బాధపడమా? మేము నమ్ముతున్న శివుడిని శివుడు శంకరుడు వేరు వేరు, శివుడికి కొన్ని గుణాలు ఉన్నాయి, శంకరుడికి కొన్ని గుణాలు ఉన్నాయి, శంకరుడికి వినాశకారి, శంకరుడు వికారి అని చెప్పేసి చెప్తుంటే మేము బాధపడమా? ఇవే వీటిని మాకొక ప్రమాణం ఉంది, ఆ ప్రమాణం నుంచి మేము మాట్లాడుతున్నాం. మరి మా గ్రంథాలని వక్రీకరిస్తున్నా, విమర్శిస్తున్నా, దూషిస్తున్నా, అవమానిస్తున్నా మీకున్న ప్రమాణం ఏంటి అని క్వశ్చన్ చేసాం. ఆ ప్రమాణం ఏంటో చూపించచ్చుగా అంటే ఇది అనుభవ ప్రమాణం అని చెప్తున్నారు. అనుభవ ప్రమాణం ఏంటి? అనుభవం అనేది పిచ్చోడికి కూడా ఏదో ఒక అనుభవం ఉంటుంది. వాడు నమ్మింది వాడు అది కరెక్ట్ అనుకుంటాడు. అంత మాత్రాన పిచ్చివాడు చేసే ప్రతి పనిని ఆడి కరెక్టేలే అని చెప్పేసి వదిలేస్తామా? లేదు, ఇదే ప్రపంచంలో మనం బతుకుతున్న చోటే మతం కోసం మారణహోమం సృష్టిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటే, ప్రాణాలు తీస్తూ ఉంటే మతం కోసం, వాడి మతం వాడిది, వాడి ఆలోచన వాడిది, వాడికి దొరికిన అనుభవం వాడిది అని వదిలేద్దామా? లేదు కదా. మరి మా ధర్మం గురించి ఇంతలా అవమానిస్తూ మాట్లాడుతున్న వీళ్ళని ప్రశ్నించమా? ఈ ప్రశ్నించే కాడ కూడా వీళ్ళు ఎంతటి హిపోక్రసీ మెయింటైన్ చేస్తారో ఒకసారి మీరే చూడండి. ఇప్పుడు యాంకర్ చెప్పారు కదా, మేము మతంతో సంబంధం లేకుండా ప్రతి మనిషిలో దైవాన్ని చూస్తామని చెప్పేసి చెప్పారు కదా. ఒక్కసారి ఇదే మాట కుల్దీప్ గారి మాటల్లో వినండి. क्योंकि जो परमात्मा के कार्य में सहयोग देता है, देने वाला देवता होता है. तो हम सब देवता बनने वाले हैं ना. आदि सनातन देवी देवता धर्म वास्तव में. చూసారు కదా, ఎవరైతే భగవంతుడి యొక్క పనుల్లో సహయోగత పొందుతారో, అంటే దానిలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరూ కూడా దేవతలుగా ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఈవిడ. మరి వీళ్ళే ప్రింట్ చేసిన వీళ్ళ ఫౌండర్ దాదా లేఖరాజ్, ఈ లేఖరాజ్ చెప్పిన మాటల్లో నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ పుస్తక రచయిత ముద్రించింది వీళ్ళే. వీళ్ళు చెప్తున్న మాట ఏంటి? పేజ్ నెంబర్ 20లో ఒకసారి చూడండి. పూజారులు, పండితులు, ఉపదేశకులు ప్రజలకు మనశ్శాంతి, మంచి నడవడికను, పరివారంలో పవిత్ర జీవితమును కలిగించే జ్ఞాన మార్గమును బోధించట్లేదు. కేవలం శాస్త్ర పఠనం, అర్ధరహిత కర్మకాండాలు చేయటం వరకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఎంతోమంది తమను తాము భగవంతుడిగా చెప్పుకుంటూ భగవంతుడు సర్వవ్యాపి అని అమాయక శిష్యుల్ని నమ్మించారు. ఇటువంటి సిద్ధాంతాలు మనిషి వివేకాన్ని విజయవంతంగా నాశనం చేశాయి. వారి లక్ష్యాలను, జీవిత గమ్యాలను తుడిచిపెట్టేశాయి. ఒకవేళ మనం నిజంగా భగవంతుని అంశలమైతే మనం దేనికోసం పాటుపడాలి? ఈ మాట రాసింది వీళ్ళే. మరి
అంటే ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడటం అనే దాన్ని తప్పుపట్టి అది మోసపూరితమైన మాటలు అంటూ మాట్లాడారు. ఒకవేళ మనమందరం భగవత్ స్వరూపులం అయితే మరి మనం దేనికోసం పాటుపడాలి అంటూ ఎదురు ప్రశ్నలు కూడా వేశారు. ఇవాళ వీళ్ళ కాడికి వచ్చేపటికి మేము మతంతో సంబంధం లేకుండా ప్రతి మనిషిలో దైవాన్ని చూస్తున్నాము, అందరం దేవతలు అవుతాము అంటూ ఏంటంటో కబుర్లు చెప్తా ఉన్నారు. దేనికి ఇట్లా ప్రశ్నించారు వీళ్ళు? ఇప్పుడు దేనికి ఇలా కాంప్రమైజ్ ధోరణిలో మాట్లాడుతున్నారు అంటే లలిత్ కుమార్, మైథిలి మాట్లాడుతున్న మాటలు వీళ్ళని కదిపిస్తున్నాయి. సమాజంలో వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాయి. వీళ్ళు ఇంత వక్రీకరించి మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడిన అబద్ధాల వెనక ఉన్న నిజం ఏంటి, వీళ్ళ వక్రీకరణల వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటి అని ఒక సాటి హిందువుగా నేను మాట్లాడినందుకు నా మీద కేసులు పెట్టి నా వీడియోలన్నీ తొలగించాలి అని అడుగుతున్నారు. నేను ఎందుకు తొలగించాలో ఒక రీజన్ చెప్పండి. మిమ్మల్ని ఎక్కడైనా అసభ్యంగా దూషించానా, అనకూడని మాటలు అన్నానా, మీరు చెప్పని మాటల్ని మీ మీద రుద్దానా, ఇవేమన్నా ఉంటే చెప్పండి. పోనీ కనీసం ఇలాంటి మాటలు నిరూపించడానికైనా సరే కెమెరా ముందుకు ఏమన్నా వచ్చి మాతో పాటు కూర్చుంటారా అంటే అది రావట్లేదు. ఈరోజు మీడియాతో మాట్లాడారుగా, కనీసం ఆ ప్రెస్ మీట్కైనా సరే మీరు రండి, మీ ప్రశ్నలకు మేము సమాధానం చెప్తామంటారా? లేదు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా 1 వీక్ కోర్సు అని. 1 వీక్ కోర్స్కి వస్తాను, 1 వీక్ కోర్స్ తర్వాత నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను, కెమెరా ముఖంగా రాసిస్తారా? అది లేదు. పైగా వీళ్ళు ఎంతకంటే దారుణమైన వక్రీకరణ ఏంటంటే ఒక్కసారి కర్ణాటకలో వీళ్ళు ప్రచారం చేస్తున్న ఈ బుక్ ఒకసారి చూడండి. ఈ బుక్ టైటిల్ లోపల వీళ్ళు ఏం చేశారో చూడండి. స్టార్టింగ్ నుంచి కింద దాకా చూసుకుంటే కూర్మావతారం, మత్స్యావతారం, నారసింహావతారం, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, హయగ్రీవ స్వామి, వరాహస్వామి అందరి యొక్క రూపాలు పెట్టి అన్నిటి మీద ఇంటూ మార్కులు కొట్టేసి పైన వీళ్ళు రాసిన రాతలేంటి? పరమాత్మ ఒక్కడే, పరమాత్మ ఏక్ హై, జాన్వర్ అనేక్ హై. ఎవరిని రా మీరు జాన్వర్ అంటున్నారు? వీళ్ళని జాన్వర్ అని చెప్పేసి అంటున్నారంటే అవతార పురుషుల్ని మీరు అవమానిస్తూ ఉంటే మరి మేము మాట్లాడమా? మేము మనుషులం కాదా? మాకు ఈ దేశంలో కనీసం ఈ శక్తి కూడా, ఈ హక్కు కూడా లేదా మాకు? ఇక ఇవాళ కేసులు పెట్టో లేకపోతే ఎన్కౌంటర్లు చేయించో లేకపోతే ఇంకోటి చేయించో లలిత్ కుమార్ గొంతు మోయించగలుగుతారు. కానీ ఇప్పటికే లలిత్ కుమార్ వీడియోలు చూసి ప్రేరణ పొంది మీ నిజ స్వరూపం తెలుసుకున్న హిందూ బంధువులు అందరూ రేపు మాట్లాడటం మొదలు పెడితే ఎంతమందిని ఆపుతారు మీరు? పైగా మేము మాట్లాడిన దానిలో తప్పేముంది? ఆర్టికల్ 19(1) మాకు ఏదైతే హక్కు ఇచ్చిందో, ఏదైతే స్వేచ్ఛ ఇచ్చిందో ఆ స్వేచ్ఛని ఎక్కడ మీరేమో చెప్పండి. ఎక్కడైనా మిమ్మల్ని అసభ్యకరంగా దూషించామా? ఎక్కడైనా ఆయుధాలు పట్టుకుని నుంచి బెదిరించామా? మోకదాడులు చేశామా? ఏమీ లేదు కదా. అలాగే ఈ కింద కూడా చూడండి వీళ్ళు ఏం రాశారు. దీన్ని గూగుల్ లెన్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా. పాము, తాబేలు, చేప, సింహం, ఏనుగు, గుర్రం, నత్త, కోడి, పాము మొదలైన శివుని తప్పు రూపంలో భక్తులు నన్ను పూజిస్తున్నారు. నేను విశ్వంలోని ఏకైక పరమాత్మ వ్యక్తిని, జ్యోతిర్లింగ స్వరూపుడను, నిరాకారుడను, జన్మరహితుడను, మరియు మరణం లేనివాడను, మరియు అహింసావాదిని. నా స్తోత్రం ద్వారానే భక్తులకు ముక్తి మరియు జీవితం లభిస్తుంది అని చెప్పేసి అన్నారు. మరి మీరు రాసిన మాటే ఇదైతే గనక యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని చెప్తున్నారు వేదంలో. ఈ కనిపించే వినిపించే సృష్టి మొత్తంలో లోపల బయట అంతా ఉన్నది కూడా ఆ పరమాత్మ, ఆ నారాయణుడే అని చెప్పేసి వేదం చెప్తూ ఉంది. మరి దీన్ని ఎవరు చెప్తారు? చివరికి మీరు ఈశ్వరుడు అంటున్నారు కదా. ఆ ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదటి మంత్రంలో ఉంది, ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించత్ జగత్యాం జగత్. ఈ కనిపించే జగత్ అంతా కూడా ఈశ్వర స్వరూపమే అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కనిపించే జగత్తులో మరి నువ్వు చెప్తున్న ఈ జంతువులు, ఈ రూపాలన్నీ లేవనుకుంటున్నావా? అలాగే ఉపనిషత్తులోనే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పారు. అంటే అణువులో అణువంతా, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా పరమాత్ముడు నిండి ఉన్నాడని చెప్తున్నారు. ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న జ్ఞానం హిందువులకి. ఇక నువ్వు ఏ భగవద్గీతనైతే కరెక్షన్ చేశానని చెప్తున్నావు, ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్న మాట మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. ఈ కనిపించే జీవలోకం అంతా కూడా నాంశే ప్రతిదీ అని చెప్పేసి చెప్పారు. విశ్వరూప సందర్శన యోగమని ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు నాలోనే ఉంది, నాతోనే ఉంది, నేనే ఉన్నాను, నేనై ఉన్నాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అందుకే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అంటూ 4 మహావాక్యాలు కూడా ఒకదాన్నే చెప్తున్నాయి, జీవుడే దేవుడు అని చెప్పేసి. అంతేనా? సాక్షాత్తు అదే భగవద్గీతలో పరమాత్మ సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పారు. ఇక మా గ్రంథాల్లో ఉన్న అనేక శ్లోకాల్లో చూసుకుంటే ఆత్మావత్ సర్వభూతాన్ని, ప్రతి జీవరాశిలో కూడా నీలో ఉన్న ఆత్మే ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇన్ని గ్రంథాల ప్రమాణం మాకు ఉండి మేము మాట్లాడుతూ ఉంటే నువ్వు చెప్తున్న సొల్లికి నీకున్న ప్రమాణం ఏంటి? ఇదే కదా మేము అడుగుతుంది. హిందూ దేవీ దేవతలు నిజంగా వీళ్ళు చెప్తున్నట్లు ఇప్పుడు వరాహస్వామిని, మత్స్యనారాయణమూర్తిని, కూర్మావతారంలో ఉన్న స్వామిని, నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని, విఘ్నేశ్వరుని, సుబ్రహ్మణ్య స్వామిని, నందీశ్వరుని వీళ్ళందరినీ కనుక మనం పూజించడం మానేస్తే శివాలయాలు మూసేయాలా? వినాయకుడి ఆలయాలు అంటే అసలు విఘ్నేశ్వరుడు రూపాన్ని పక్కన పెట్టేయాలా? ఆంజనేయ స్వామిని మేము పూజించడం మానేయాలా? ఆది వరాహమూర్తిని, కూర్మావతారాన్ని, నరసింహావతారాన్ని, మత్స్యావతారాన్ని
మేము పూజించడం మానేయాలా? ఈ విషయాలు మా భగవంతుడికి తెలియకనే శివుడు నందిని పన్నగ భూషణాల్ని వేసుకున్నారా? విష్ణుమూర్తి శేషపాన్పు పైన శయనిస్తూ గరుడ వాహనం మీద పయనిస్తున్నారా? లక్ష్మీదేవికి గుడ్లగోబ వాహనం కావచ్చు, సరస్వతీదేవికి హంసవాహనం కావచ్చు, పార్వతీదేవికి పులి వాహనం కావచ్చు, లేదా దుర్గమ్మ తల్లికి సింహవాహనం కావచ్చు, విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనం కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి మయూర వాహనం కావచ్చు. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు? భగవంతుడే స్వయంగా చెప్పాడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి తన పుట్టుక వెనకాల ఒక కారణం ఉంటుంది. కాబట్టి ప్రతి జీవి పట్ల కూడా అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ, అంటే ఏ జీవరాశి పట్ల కూడా నువ్వు ద్వేషభావన లేకుండా మైత్రి కరుణ భావనలతో ఉండు అని మాకు చెప్పారు. ఇన్ని ప్రమాణాలున్న మమ్మల్ని, మా ధర్మాన్ని నిత్యం విమర్శిస్తూ చివరికి మా దేవుళ్ళ మీద ఇంటూ మార్కులు పెట్టి వెళ్ళిన పూజించడమే తప్పు అని చెప్తున్న మిమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయట్లేదు. కానీ మీరు చేస్తున్న తప్పుని వేలెత్తి చూపిస్తున్నందుకు నా మీద మీరు కేసులు పెట్టి, పదుల సంఖ్యలో కేసులు పెట్టి, హైకోర్టులకు వెళ్ళి ఇంకా పై కోర్టులకు వెళ్ళి మమ్మల్ని వేధించాలని చూస్తున్నారు. మీకు 139 దేశాల నుంచి వస్తున్న డబ్బు మదంతో పనిచేస్తున్నారు తప్ప మీ దగ్గర ఖచ్చితంగా ధర్మం అనేది లేదు. అండ్ మోరోవర్ మీరు చెప్తున్న ఈ క్షమ, దయ, ఓర్పు ఇవన్నీ కూడా సొల్లు కబుర్లని హిందూ సమాజం మొత్తానికి ఈ సంఘటన బట్టైనా అర్థం కావాలి. ఇప్పటికైనా మా వీడియోలు చూసి కూడా ఇంకా మమ్మల్నే తప్పు అనుకుంటున్న కొంతమంది బ్రహ్మకుమారి సంస్థలో ఇప్పటికే ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ నిజాలు తెలుసుకోండి. మీరు పరమాత్మ పేరుతోటి లేకపోతే యుగాంతం పేరుతోటి వినాశనం పేరుతోటి ఎంత మోసపోతున్నారో అర్థం చేసుకోండి. ఇంకా వీళ్ళకి సంబంధించిన అనేక వాస్తవాలను మీకు బయటపెడతా. ఒకే వీడియోలో అన్నీ చెప్తే అది లెంతీ అయిపోతుంది కాబట్టి డిఫరెంట్ ఎపిసోడ్స్గా చేస్తా. అండ్ క్లియర్గా చెప్తున్నా, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. ఆర్టికల్ 19(1) నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ప్రకారం మాట్లాడుతున్నా. అలాగే ఆర్టికల్ 51(AH) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ, ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అనేది పెంచటం మా బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి ఆ బాధ్యతని అనుసరించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ప్రశ్నించే తత్వాన్ని ప్రజలందరిలో రావాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు మన దేవాలయాల కాడ కావచ్చు, లేకపోతే వీధుల్లో కావచ్చు, స్టాల్స్ పెట్టినప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడగండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించండి. ప్రశ్నిస్తే పోయేది ఏమీ లేదు, యదవ బానిస సంఖ్యలు తప్ప. ఆత్మాభిమానంతో బ్రతుకుదాం. ఆత్మగౌరవం లేకుండా బ్రతకటం కంటే ఎక్కడైనా పడిపోవటం బెటర్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ధర్మం యొక్క గౌరవాన్ని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎవరైతే భారతదేశంలో ఆర్టికల్ 25 ప్రకారం నీకు నచ్చిన మతాన్ని నువ్వు పాటించే స్వేచ్ఛ ఉంది అన్న విజ్ఞతను వదిలేసి నువ్వు పూజిస్తున్న పూజలు తప్పు, నువ్వు ఆచరిస్తున్న ఆచారాలు తప్పు అంటూ మన మత స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు. అటువంటి మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న శక్తుల్ని నిలదీయండి. మీరు అలా చేయగలిగినప్పుడే నాలాంటి వాడి ప్రయాసకి నిజంగా ఒక ఫలితం దొరికినట్టు. చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా మీద పెట్టిన కేసులు కావచ్చు, నా మీద జరిగే దాడులు కావచ్చు, అవన్నీ నేను చూసుకుంటా. దానికి మీ అందరూ మనస్ఫూర్తిగా నాకు మద్దతుగా ఉంటే చాలు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. సత్యమేవ జయతే. సత్యం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. సనాతన ధర్మమే ఎప్పటికైనా నిలిచి తీరుతుంది.